భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందువులపై తప్పుడు కేసులు పెడితే సహించే ప్రసక్తే లేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో బందీ అయిందని విమర్శలు ఎక్కుపెట్టారు. అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టుగా ప్రభుత్వం నడుస్తోందన్నారు రామచంద్రరావు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు రోజులు దగ్గర పడ్డాయన్నారు భారతీయ జనతా పార్టీ చీఫ్. అంతకుముందు రామచంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇంటి దగ్గర అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల వాహనాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశారు. గారి మీద దాడి, అదేవిధంగా బాన్స్వాడలో జరుగుతున్నటువంటి ఒక అరాచకం, పోలీసు అరాచకం, ఆ రెండింటి సందర్భంగా నేను ఇంటి నుంచి బయలుదేరితే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను పోలీసులు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను, ఎవరైనా సరే మా కార్యకర్తల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా ఊరుకునేది లేదు. ఇప్పటికే బాన్స్వాడలో 70-80 మందిని దాదాపు ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు. ఏదైనా మాట్లాడితే పోలీసు అధికారులు అక్కడ రెస్పాన్స్ ఇయ్యరు. ఇక్కడ ప్రభుత్వం మొత్తం కూడా ఎంఐఎం చేతిలో ఉంది. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతాడు బాన్స్వాడ గురించి. నేను వార్నింగ్ ఇస్తా ఉన్నాను ఈరోజు, ఇది మంచిది కాదు. రేపు ఇటువంటి సంఘటనలు జరిగితే మేము మళ్లీ ఊరుకునేది ఉండదు. ఈసారి ఏదో ఒకసారి మా ఒక నిరసన జరుపుకోవడానికి బంద్ కాలిస్తే మీరు అక్కడ 144 సెక్షన్ పెట్టి మా కార్యకర్తను అరెస్ట్ చేస్తా ఉన్నారు, మా హిందువులను అరెస్ట్ చేస్తున్నారు. ఒక్కడైనా మీరు ఎంఐఎం వ్యక్తిని అరెస్ట్ చేశారా? ముస్లిం అరెస్ట్ చేశారా? చేయలే. బీజేపీని అక్కడ కార్యకర్తల్ని, హిందూ సంఘాలు ఉన్న కార్యకర్తల్ని, ఆ సంస్థలో ఉన్న కార్యకర్తల్ని మీరు హరాస్ చేస్తా ఉన్నారు. ఇట్స్ అ వార్నింగ్ టు ఎవ్రీవన్. మా జోలికి వస్తే, మా కార్యకర్తల జోలికి వస్తే మీ ఊరుకోం. ఇట్స్ సీరియస్ వార్నింగ్ ఐఎమ్ జస్ట్ గివింగ్. తెలంగాణ కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ బుద్ధి తెలివితోటి నడిపిస్తున్నట్టు అనిపిస్తున్నది. మా ఎమ్మెల్యే మీద దాడి చేసి సపోర్ట్ మేము పోతుంటే మా వాళ్ళని అరెస్ట్ చేస్తుడా? కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు ఒక బ్యాలెన్స్ వ్యక్తి, ఆయన ఓ వైలెన్స్ కు దిగజారాడు. కానీ ఆయన మీద దాడి చేసి మళ్లీ ఆయనకు సపోర్ట్ ఇస్తుంది పోతే మా కార్యకర్తలు అరెస్ట్ చేస్తారా? మా నాయకులు అరెస్ట్ చేస్తారా? రామచంద్రరావు గారిని అరెస్ట్ చేస్తారు దారుణం. కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది తెలంగాణలో. అప్పుడేదో ఫ్లూక్లా గెలిచిండ్రు, మా మీద ఆరోపణ పెట్టిండ్రు. మేము గులాబీ పార్టీ ఒకటేదని గులాబీ బురద మా మీద చల్లి ఏదో గెలిచిండ్రు. ప్రతి దగ్గర ఓడిపోతుంటే ప్రతి బై ఎలక్షన్ లో. మేము మా దేశాన్ని, మా ధర్మాన్ని కాపాడుతుందుకుంటాము. మీరు ఇటువంటివి చేస్తే మీ పతనం తప్పనిసరి